ఇట్లా ఉంటే మరో పక్కన 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణ, 1 మ్యాన్ కమిషన్ సిఫార్సు, కేబినెట్ సబ్ కమిటీకి రిపోర్టు కూడా నిన్న అందజేయడం జరిగింది షమీం అఖ్తర్ గారు. దీంట్లో ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ ఏబిసి అన్నటువంటి 3 గ్రూపులుగా ఈ వర్గీకరణ కాబోతా ఉన్నది. ఎస్సీ వర్గీకరణపై 2 నెలలుగా అధ్యయనం చేసిన 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీం అఖ్తర్ సోమవారం ఎస్సీ సంక్షేమ శాఖకు తన నివేదికను అందజేశారు. అనంతరం ఈ రిపోర్టును ఎస్సీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మెంబర్లు దామోదర రాజనరసింహ, పొన్నం ప్రభాకర్ కు ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అందించారు. వర్గీకరణ ఖరారుకు 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణలోకి తీసుకున్నది. ఎస్సీలను ఏబిసి 3 గ్రూపులుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్లు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడు ఏం చేసింది, ఏ సంబంధించినటువంటి జనాభా లెక్కలను ప్రాతిపదిక తీసుకుందంటే 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికను తీసుకుంది. ఈ 2011 ప్రాతిపదికను తీసుకున్నట్టయితే ఎస్సీ మాదిగలకి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనని ఎస్సీ మాదిగ వర్గానికి సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆరోపిస్తూ ఉంటారు. ఎందుకంటే అప్పటికిప్పటికి దర్దాపుగా 2011 అంటే దర్దాపుగా 14 సంవత్సరాలు 13-14 సంవత్సరాలు అవుతా ఉంది. దాంట్లో ఎస్సీల యొక్క దాంట్లో వివిధ కేటగిరీలో ఉన్నటువంటి ఎస్సీ మాదిగ కావచ్చు, ఎస్సీ మాల కావచ్చు, మిగతా ఉపకులాలు కావచ్చు, వాళ్ళ యొక్క సంఖ్య పెరిగి ఉంటుంది. దానికి అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. 2011 జనాభా లెక్కలను కమిషన్ పరిగణలోకి తీసుకోవడాన్ని వాళ్ళు తప్పు పడతా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా 2011 సంబంధించినటువంటి జనాభానే పరిగణలోకి తీసుకొని ఈ 3 గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణని చేయబోతా ఉంది రాష్ట్ర సర్కార్ అనేది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మాల, మాదిగ, ఇతర ఉపకులాలను 3 కేటగిరీలుగా విభజించి వారి జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వాలని కమిషన్ రిపోర్టులో పేర్కొన్నట్లు సమాచారం. వివిధ వర్గాల నుంచి అభిప్రాయ సేకరణ. సుప్రీంకోర్టు 2024 ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పునివ్వగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు అధ్యయనం కోసం రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 11న హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ షమీం అఖ్తర్ను 1 మ్యాన్ కమిషన్ చైర్మన్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 2 నెలల్లో అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వాలని కోరగా కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పర్యటించింది. పార్టీలు, నేతలు, కుల సంఘాల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నది. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో ఉద్యోగాల వివరాలు తీసుకుని వర్గీకరణపై రిపోర్టు సిద్ధం చేసింది. 1997లో వర్గీకరణ ఇలా. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ నివేదిక ఆధారంగా 1997 జూన్ 6న అప్పటి టీడీపీ ప్రభుత్వం 15% ఎస్సీ కోటాను విభజిస్తూ ఓ జీవోను విడుదల చేసింది. ఏ గ్రూపులో రెల్లి, దాని అనుబంధ కులాల సహా మొత్తం 12 కులాలను కలుపుతూ వారికి 1% రిజర్వేషన్ ఇచ్చారు. వీటిని అట్టడుగు స్థానంలో ఉన్న కులాలుగా గుర్తించారు. ఇక బి గ్రూప్లో మాదిగ, దాని ఉపకులాలు మొత్తం 18 కులాలను చేరుస్తూ వారికి 7% కోట కేటాయించారు. సిలో మాల, దాని ఉపకులాలు మొత్తం 25 కులాలను చేరుస్తూ వారికి 6% కోట కేటాయించారు. డిలో ఆది జాంధ్రులతో పాటు మొత్తం 4 కులాలను చేర్చి 1% కోటాను నిర్ణయించారు. వీటిలో ఆనాటికి ఏబి గ్రూపుల కులాలు తక్కువగా లబ్ధి పొందాయని, సిడి గ్రూపుల కులాలు తమ జనాభా శాతానికి మించి లబ్ధిని పొందాయని కూడా గుర్తించారు. కాగా మాల మహానాడు దీనిపై కోర్టుకు వెళ్ళింది. ఈ జీవో రాష్ట్ర ప్రభుత్వ అధికార పరిధికి మించిందని, రాజ్యాంగ విరుద్ధమైందని ఏపీ హైకోర్టు ప్రకటించింది. ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఈ వర్గీకరణ చేయడానికి ముందు ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కమిషన్ను సంప్రదించాల్సి ఉండాల్సిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇదే మేజర్ పాలసీ మ్యాటర్ కాదు కాబట్టి అది తప్పనిసరి కాదని వాదించింది. మొత్తానికి వర్గీకరణ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఆ తర్వాత 2000 సంవత్సరంలో ఏపీ ప్రభుత్వం ఎస్సీలను వర్గీకరిస్తూ రిజర్వేషన్లు హేతుబద్ధీకరణ అనే చట్టం చేసింది. ఉమ్మడి ఏపీ అసెంబ్లీ ఈ చట్టాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. రాష్ట్రపతి కేఆర్ నారాయణ్ ఆమోదంతో అమల్లోకి వచ్చిన ఈ చట్టంలో ఎస్సీలను ఏబిసిడి గ్రూపులుగా వర్గీకరిస్తూ వెనుకబాటుతనం జనాభా నిష్పత్తి ప్రకారం ఆ కులాలకు కోటాలను నిర్ణయించారు. కానీ 2004 నవంబర్లో సుప్రీంకోర్టు కొట్టివేయడంతో ఈ చట్టానికి మరోసారి చుక్కెదురైంది. ఎస్సీ కులాల జాబితాలో జోక్యం, పునర్వర్గీకరణ వంటి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదని సుప్రీంకోర్టు ప్రకటించింది. దాంతో పంచాయతీ మళ్ళీ మొదటికి వచ్చింది. 2004లో వైఎస్ హయాంలో మాదిగల నుంచి మళ్ళీ ఒత్తిడి పెరగడంతో 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ కోరుతూ అసెంబ్లీలో ఓ తీర్మానం చేసింది. దానికి ప్రతిస్పందనగా సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ ఉషా మెహ్రా కమిషన్ను ఏర్పాటు చేసింది. 2008 మేలో మంత్రి మీరా కుమార్కు కమిషన్ నివేదికను సమర్పించింది. అందులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, ఆ ఆర్టికల్లోని
3వ క్లాజును చేర్చడం ద్వారా రాష్ట్ర అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన పక్షంలో కులాల వర్గీకరణను పార్లమెంటు ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిషన్ సిఫారసు చేసింది. కానీ కేంద్రం దీన్ని ఎప్పుడు సీరియస్గా తీసుకున్నట్లుగా కానీ దీన్ని పరిష్కరించేందుకు ప్రయత్నం చేసినట్టుగా కానీ ఎలాంటి దాఖలాలు లేవు. 2014 ఎన్నికలప్పుడు తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని బీజేపీ ఇచ్చిన హామీ కూడా ఇప్పటికీ హామీగానే ఉండిపోయిందన్నటువంటి వార్త చూస్తా ఉన్నాం. సో మొత్తానికి దీంట్లో 3 సంబంధించినటువంటి గ్రూపులుగా ఎస్సీ వర్గీకరణకి మరి ఆమోదం లభించబోతా ఉన్నది. దీంట్లో 2 నెలలుగా మరి రాష్ట్రంలో పర్యటించినటువంటి షమీం అఖ్తర్ గారి యొక్క కమిషన్ సంబంధించినటువంటి సభ్యులు సైతం కూడా ఆ సంబంధించినటువంటి వర్గాల యొక్క అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దాంట్లో మాలలకు సంబంధించినటువంటి అభిప్రాయాన్ని తీసుకోవడం జరిగింది. మాదిగ ఉపకులాలకు సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా సేకరించడం జరిగింది. ఒక పక్కన మాదిగ సామాజిక వర్గం జనాభా తమాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మాదిగ జనాభా ఎక్కువ, దాంట్లో మాన జనాభా తక్కువ ఉంది. కానీ మాలలు దీంట్లో మరి 6% రిజర్వేషన్ని తీసుకున్నది జరుగుతూ ఉంది. మాదిగ సామాజిక వర్గానికి కేవలం 7 మాత్రమే దక్కుతూ ఉంది. మాకు ఇంకా దీంట్లో 12% వాటా కావాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటి భావనని మాదిగ సామాజిక వర్గం వ్యక్తం చేస్తూ ఉన్నది. ఒక పక్కన మరి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సైతం కూడా వర్గీకరణకు అనుకూలంగా ఉన్నారని చెప్పేసి గతంలో చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా ఈ రోజు మరి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. రాష్ట్ర కేబినెట్ భేటీలో ఈ సంబంధించినటువంటి అంశం పైన కూడా కులంకుశంగా డిస్కషన్ చేసిన తర్వాత మరోసారి వాళ్ళు అసెంబ్లీలో దీనిపైన కూడా తీర్మానం చేసేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. సో దీంట్లో 2 కులాలు ముఖ్యంగా ఒకరేమో మాదిగ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఖచ్చితంగా 100% రిజర్వేషన్లు మాకు దక్కాల్సిందే, ఈ సంబంధించినటువంటి ఈ వర్గీకరణ జరగాల్సిందే అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటే, కొంత మాల సామాజిక వర్గం దగ్గర నుంచి కొంత ఈ ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి వద్దన్నటువంటి భావనకే మాల సామాజిక వర్గం వస్తుంది. సో ఈ 2 వర్గాల మధ్యలో చాలా రోజులుగా మరి కొట్లాట అయితే మాత్రం కనబడతా ఉంది ఈ వర్గీకరణ విషయంలో. ఒక పక్కన ప్రభుత్వం వర్గీకరణకి అనుకూలంగా కనుక వాళ్ళు ప్రవర్తించినట్టయితే అనుకూలంగా కనుక తీర్పునిచ్చి ఒకవేళ వాళ్ళు తీర్మానం చేసినట్టయితే మాల సామాజిక వర్గం ఏ విధంగా ఉంటుంది వాళ్ళ కార్యాచరణ అనేది కూడా చూడాలి. సో దీంట్లో మరి రకరకాలైనటువంటి ఈక్వేషన్స్, రాజకీయ పరమైనటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ఏ విధంగా ఉండబోతా ఉంది, ఏం జరుగుతూ ఉంది అనేది కూడా మనం చూడాల్సినటువంటి అంశం. చాలా ఏళ్ళుగా 30 ఏళ్ళుగా ఒక పక్కన పోరాటం చేస్తూ ఉన్నాం. 30 ఏళ్ళుగా ఈ యొక్క వర్గీకరణ కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన అని చెప్పేసి మందకృష్ణ మాదిగ గారు ఏ పార్టీలకు కూడా నేను అమ్ముడు పోలేదు, ఏ కండువ కూడా నేను ఎప్పుడు కూడా వేసుకోలేదు, కేవలం నల్ల కండువ ఉంది, నేను వర్గీకరణ కోసం మాత్రమే పనిచేస్తూ ఉన్నానని చెప్పేసి ఒక పక్కన చెప్తుంటే, మాల సామాజిక వర్గం కేవలం బీజేపీ పార్టీతోటి మందకృష్ణ మాదిగ వెళ్ళడంతో ఈ సంబంధించినటువంటి అంశాన్ని కానీ, మరో పక్కన మాదిగలని ఎస్సీ వర్గాలని బీజేపీ పార్టీ వైపు లాక్కోవాలన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఎస్సీలో అన్నదమ్ములుగా కలిసి ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో చిచ్చు పెడుతుంది బీజేపీ పార్టీ అనేది మాలల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏందనేది. ఇది ప్రధానంగా కూడా కనబడతా ఉంది. ఇది ఒక పక్కన ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి అంశం, మరో పక్కన కులగణన బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశాన్ని సైతం కూడా ఈ 2 ప్రధానంగా ఈరోజు అసెంబ్లీలో ఈ చర్చ నడిచేటువంటి అవకాశం ఉంటుంది. ముందుగా మంత్రివర్గంలో ఈ సంబంధించిన వాటిపైన కూడా డిస్కషన్ చేసిన తర్వాత మరి అసెంబ్లీ ముందుకు వెళ్ళబోతా ఉన్నాయి. ఇగో